ఆ పుట్టించే బ్రహ్మకైనా జాలి లేదా? నా చిట్టి తల్లి తట్టుకోలేదని బాధే లేదా? ఆ పుట్టించే బ్రహ్మకైనా జాలే లేదా? నా చిట్టి తల్లి తట్టుకోలేదని బాధే లేదా? కోట్లాది మందిలో ఒకరికి వస్తాదని అటువంటి వ్యాధిని పేదింటికి ఎలగని, అటువంటి వ్యాధిని పేదింటికి ఎలగని. శివుడాజ్ఞ లేనిదే సీమైన కుట్టదంటారుగా. మూడు కన్నులున్న శివుడా ఏమైపోయావయ్యా? మూడు కన్నులున్న శివుడా ఏమైపోయావయ్యా? సురేష్ గారు, మీకు పాప పుట్టిందండి. అవునా అమ్మా? నా కూతురు పుట్టిందమ్మా. మన ఇంటి మహాలక్ష్మి పుట్టిందమ్మా. సార్, నా కూతురికి ఏమైంది సార్? నీ కూతురికి అసమ్య వ్యాధి ఉంది. అంటే ఏంటి సార్? అదొక అరుదైన వ్యాధి, కోట్లలో ఒకరికి వస్తుంది. ఒక ఇంజెక్షన్ చేయాలి. సార్, ఎంత డబ్బులైనా పర్లేదు సార్, ప్లీజ్ సార్, నా కూతురిని ఎంత బ్రతికించండి. డబ్బులైనా పర్వాలేదా? ఆ ఒక్క ఇంజెక్షన్ విలువ ఎంతో తెలుసా నీకు? 16 కోట్లు. 16 కోట్ల? సార్, నాలాంటి పేదోడికి ఎలా సార్? చేతులెత్తి మొక్కుదా సార్? ప్లీజ్ సార్, నా కూతురిని బ్రతికించండి సార్. నా వల్ల ఎలా సార్? సార్, కాలు మొక్కుతా సార్, నా కూతురు బ్రతికించాడు సార్. సార్, సార్, నా కూతురు బ్రతికించాడు సార్. భగవంతుడా, కూతురే పుట్టిందని ఎంత సంబరపడిపోయామే. ఏ గాలి సోకినాదో ఆనందం కరువాయని. అమ్మని పిలిచి బాధ చెప్పలేని పసికందుతాను. అమ్మని పిలిచి బాధ చెప్పలేని పసికందుతాను. నువ్వు అట్లాంటి పిల్లకి ఎట్లాగయ్యంత శిక్ష వేసవయ్యా? నువ్వు అట్లాంటి పిల్లకి ఎట్లాగయ్యా అంత శిక్ష వేసవయ్యా? నాన్నని పిలిచి నొప్పు చెప్పలేని పసికందుతాను. నాన్నని పిలిచి నొప్పు చెప్పలేని పసికందుతాను. నువ్వు అట్లాంటి పిల్లకి ఎట్లాగయ్యంత శిక్ష వేసవయ్యా? నువ్వు అట్లాంటి పిల్లకి ఎట్లాగయ్యా శిక్ష వేసవయ్యా? నా వంతు సాయమని పేదోళ్ళు ముందొచ్చారే. పెద్దోళ్ళు చేసుంటేనే పెద్ద వ్యాధైన చినబోయేనే. ఉన్నోళ్ళంతా తలకొక్క చెయ్యేస్తే కష్టం తీరిపోదా? ఉన్నోళ్ళంతా తలకొక్క చెయ్యేస్తే కష్టం తీరిపోదా? నా పాప ప్రాణాన్ని కాపాడి మీరు పునర్జన్మనివ్వలేరా? నా పాప ప్రాణాన్ని కాపాడి మీరు పునర్జన్మనివ్వలేరా? పునర్జన్మనివ్వలేరా? కోట్లాది మందిలో ఒకరికి వస్తాదని అటువంటి వ్యాధిని పేదింటికి ఎలగని, అటువంటి వ్యాధిని పేదింటికి ఎలగని.